గారు యాక్చువల్‌గా అంటే హీరోయిన్స్‌కి ఉండేదే తక్కువ. అంటే కెరియర్ పరంగా చూసుకుంటే హిట్‌లు వస్తే తప్ప పెద్ద స్పాన్ అనేది ఉండదు. అలాంటి టైంలో మీరిద్దరు అంటే హీరోయిన్స్‌గా కాకుండా ఇండివిజువల్ ఫిలిమ్స్, హీరోయిన్ ఫిలిమ్స్‌కి ఎళ్ళిన తరుణంలో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అనేది రావడం వల్ల దీన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇది ఆ టైంలో వచ్చుంటే ఇంకా కెరియర్‌కి బాగా హెల్ప్ అయ్యి ఉండేదని అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? లేదా ఆడియన్స్ తీసుకున్న విధానాన్ని మీరెలా ఎనాలిసిస్ చేస్తారు? అంటే వాళ్ళ రిసీవింగ్‌ని. சேம் தான். அதேதான் நீ சொல்றது நான் சொல்றேன். அப்ப நீ சொல்லு. See, అంటే హెల్ప్ అయ్యేది అనేది అంటే ఏ ఏ ఏ పీరియడ్‌కి ఆ పీరియడే. ఒక మూవీ ఇప్పుడు మనం ఈ టైంలో ఒక మూవీ చేస్తున్నాము. ఆ మూవీ ఎలా ఆడుతది? ఇప్పుడు నా కరెంట్ నాలెడ్జ్‌కి నాకున్న మూవీ మీద ఉన్న నా నాలెడ్జ్‌కి ఈ స్క్రిప్ట్ బావుంటది. ఈ స్క్రిప్ట్ బాగోదు. ఇది చేస్తే ఈ క్యారెక్టర్ బావుంటది. బాగోదనేది ఆ పీరియడ్‌కి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్‌గా ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ 4 మూవీలు వస్తున్నాయి. అందులో ఏది బావుంది, బాలేదని దాన్ని బట్టి జనరల్ ఆడియన్స్‌కి వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తున్నారనే బేసిస్‌లో మనం నెక్స్ట్ సినిమాలు చేసుకుంటూ ఉంటాం. సో, అది ఎవ్రీ పీరియడ్ మారిపోతూనే ఉంటుంది. ఈ నెక్స్ట్ మూవీనే నేను ముందు మూవీ బేసిస్‌లో చూస్ చేసుకుంటాననేది మనకు తెలీదు. బికాజ్ నెక్స్ట్ మంత్ వేరే వేరే ట్రెండ్ రావచ్చు. వేరే మూవీస్ ఆడొచ్చు. ఇప్పుడు మనం ఎంటర్‌టైనర్ చూస్తున్నాం. నెక్స్ట్ మనం సీరియస్ మూవీస్ చూడొచ్చు. సో, డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్. వాళ్ళకి ఏది నచ్చుతుంది దాని ప్రకారం మనం సినిమాలు తీసి వాళ్ళకి చూపిస్తున్నాం. సో, ఇప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీ ఇప్పుడు వచ్చుంటే నాకు హెల్ప్ అవుదునా అనే దాని మీద ఆ క్వెషన్ మీద నాకు అసలు ఆన్సర్ అంటే ఎవరు చెప్పలేరనేది నేను అనుకోవడం. లైక్‌వైస్. అంజలి ఆర్ వరలక్ష్మి గారు ఎనీవన్ కెన్ ఆన్సర్. ఇది డైరెక్టర్ గారిని అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్లీ. కొన్ని మూవీస్ తమిళ్లో బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తెలుగులో అంతగా వర్కౌట్ కాలేదు. దీనికన్నా దాని గురించి స్పెషల్ కేర్ తీసుకున్నారా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారా? No, I think obviously the team కూర్చున్నారు బికాజ్ ఈ సినిమా అయితే మాకు తెలిసిన వరకు తమిళ్ వచ్చి అన్ని వన్ లైనరే, కౌంటర్ ఉంటుంది, పంచ్లు ఉంటాయి. అంటే అక్కడ నేటివిటీకి తగ్గట్టు అవి వర్కౌట్ కరెక్ట్. అవుతాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉండే టీం వచ్చి వాళ్ళు అది చూసి ఇక్కడికి ఏం మ్యాచ్ అవుతుందో అదే చేస్తున్నారు. బట్ ఇది దీంట్లో ఏమంటే కౌంటర్ అనేది ఒక మాట, బట్ మేబీ విల్ యూ సే ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్ సంతానం గారు కామెడీతో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మీరు చూస్తే మనోబాల గారు వస్తారు, మణివన్ గారు వస్తారు, అందరూ వస్తారు. దాంట్లో యాక్టింగ్ లోనే మీకు తెలిసిపోతుంది నవ్వేది. సో ఇట్స్ నాట్ అబౌట్ మీరు డైలాగ్ మీకు అర్థమైతే లేదనేది కాదు. Yeah. యూ విల్ సీ ఇట్ ఓన్లీ అండ్ యూ విల్ లాఫ్ బికాస్ ద హోల్ రైటింగ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇస్ లైక్ దట్. సో ఐ థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సుందర్ సాయి జస్ట్ సే దట్ ఇట్స్ కంప్లీట్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ రైటింగ్. ఒక 20 minutes ఎపిసోడ్ ఉంది ఒక క్లైమాక్స్ ముందు. ఎవరైనా సరే సార్ మీ మీ లైఫ్లో మీరు ఎప్పుడు మీరు స్ట్రిక్ట్గా ఉండొచ్చు, సీరియస్గా ఉండొచ్చు, బట్ ఆ ఎపిసోడ్ మీరు చూస్తే తప్పకుండా ఏ మనిషి అయినా నవ్వి 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 అట్లే స్టమక్ అంతా నొప్పి వస్తుంది. అండ్ యునో ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు మనోబాల గారు బికాస్ హీఈస్ నాట్ విత్ అస్ నౌ. బట్ నిజంగా దిస్ టు బి హిస్ లాస్ట్ ఫిల్మ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్ లైక్ దిస్ ఇస్ జస్ట్ ఇట్స్ అమేజింగ్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వరలక్ష్మి గారు, ఎస్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. ఎస్ ఐ నో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, రీసెంట్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది, సూర్యవంశంలో సీన్ అది. సో అంటే మీ హస్బెండ్కి చెప్పినప్పుడు ఆ సీన్ మీనింగ్ చెప్పారా, జస్ట్ అలా ఎక్స్ప్రెషన్స్ నేను ఇచ్చారా? యాక్చువల్గా సీన్ చూపించాను ఫస్ట్, అండ్ ఆఫ్ కోర్స్ హీ డెంట్ నో హౌ బిగ్ ద, బికాస్ ఆయన వచ్చి సౌత్ సినిమాలు సినిమాలే ఎక్కువ చూసలేదు, సౌత్ సినిమా అయితే చూసలేదు. బట్ ఐ యాక్చువల్లీ షోడ్ దిస్ మూవీ టు హిమ్ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో అప్పుడు డాడీ సినిమా చూడని చెప్పేసి సూర్యవంశం నేను చూపించాను. సో హీ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ అండ్ సెడ్ ఓకే ఐ విల్ ఆల్సో డూ ఇట్, అండ్ వీ మేడ్ హిమ్ ప్లే చింద్రాస్ క్యారెక్టర్. సో యా. థ్యాంక్ యూ. అండ్ అంజలి గారు, ఇద్దరికి క్వశ్చన్. అంటే మదగజరాజుకి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరి మీద, అంటే షూటింగ్ లో ఎప్పుడైనా ఈ పాత అవును, సో లాంగ్ అగో. అంటే అంజలి గారు షూటింగ్ లో ఎప్పుడైనా ఒకళ్ళ కాస్ట్యూమ్ ఒకళ్ళ సీన్ ఒకళ్ళు డైలాగ్ అలా ఏమైనా చేంజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? మాకు యాక్చువల్గా ఆ ట్రబుల్ రాలేదంటే ఓవరాల్ గా జనరల్ గా అది క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మాకిద్దరికి అంటే జనరల్ గా క్యాట్ ఫైట్స్ రెండు హీరోయిన్స్ నుంచో పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అలాంటివి ఇప్పటి వరకు మాకు రాలేదు. సురేష్ గారు సెపరేట్ గా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. డిస్టర్బ్ చేస్తున్నారా మీరు? ఇక్కడ ప్రెస్ మీట్. మేడం మేడం ఇక్కడ ఎస్ సార్. ఇప్పుడు 12 ఏళ్ల క్రితం సినిమా అని చెప్పారు. ఎస్ సార్. ఇది ఎంజీఆర్ అని మదగజ రాజా కూడా ఎంజీఆర్ అన్నారు. అంటే ఎంజీఆర్ అంటే ఆ కాలం నాటి కథని సినిమాని మళ్ళీ రీమేక్ విషయాలతో చేయించారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? సారీ, రీమేకా? ఆ సినిమాలో పాయింట్ తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేంజ్ నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సార్స్ ఓన్ స్క్రిప్ట్. ఇట్స్ హిస్ లిటిల్ బేబీ. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ రీమేక్. డాన్స్ లో ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు మల్టీ హీరోయిన్ ఇప్పుడు వరకు ఉంది సార్ సినిమాలో. స్టార్ కాదు
మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు అందరు చాలా ఆర్య Yes, చాలా yes. మంది ఉన్నారు. ఇది అవును. మల్టీ స్టార్ వల్ల హిట్ అయిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అంశం ఉందా ఇందులో? Comedy, comedy, కామెడీ. comedy. ఓకే ఓకే అదే. ఓకే అంజలి గారు దిస్ hi. ఇస్ ఉమా. Hi. సో మీరు ఈ మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్, గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్, దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే కనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్. మీకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా, ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం, నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు. నాకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది ప్రతి క్యారెక్టర్కి ఒక ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది. 1 or 2 ఉంటే క్యారెక్టర్ చాలా బాగుంటే 3-4 కూడా ఉండొచ్చు. సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు. ఒక యాక్టర్గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి, వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీడే అని. సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్, నాకు బోర్ కొట్టకపోతే ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు. బికాజ్ ఫ్రమ్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒక క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారనేది నా ఫీలింగ్. చాలా ఇయర్స్ క్రితం చేసింది కాబట్టి 12 years బ్యాక్ అట్లా చేశారు కాబట్టి అప్పుడు రెమ్యునరేషన్ వేరు, ఇప్పుడు రెమ్యునరేషన్ వేరు. సో ఇప్పుడు బాగా ఆడుతుంది కదా, మరి ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా Sir, పేమెంట్స్ Valid ఇస్తారా? question, sir. Kindly answer. ఇవ్వలేదు ఇక్కడే question. ఉన్నారు అదే ప్రొడ్యూసర్. ఇవ్వలేదు. వరలక్ష్మి గారు అక్కడ అందులో- అక్కడ ఒకసారి మైక్ ఇవ్వరా? Mic ఇక్కడ? అది ప్లీజ్ ఒక నిమిషం. ప్లీజ్ రికార్డ్ ఇట్. చేస్తారా అని? ప్లీజ్ చెప్పండి, రికార్డ్ చెప్పండి. ఇట్. తెలుగులో సూపర్ హిట్ అయితే గ్యారంటీగా గ్యారంటీగా ఏమి చెప్పలేదు. Guarantee గ్యారంటీగా అంతే. గ్యారంటీగా అంటే గిఫ్ట్ హ్యాంపరా సార్? హ్యాంపర్ వస్తుంది. మాకు ప్రెషర్ కుక్కర్ అయ్యొద్దు సార్. మీరు అడిగిన దానికి గ్యారంటీ అన్న. వావ్. వరలక్ష్మి గారు, దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మా? పోటాపోటీ తర్వాత ఈ Yes, ఫిల్మ్ చేశారు. yes, సో yes. ఈ ఫిల్మ్ తర్వాత విశాల్ గారితో ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయింది. తర్వాత సెకండ్ ఫిల్మ్ కూడా విశాల్ గారితో సెకండ్ ఫిల్మ్ చేశారు, ఆ. సందకోడి. తర్వాత ఇప్పుడు ఈ సినిమా అంటే మీ కెరీర్ బాగా హిట్ అయింది కదా ఫిల్ము. తర్వాత నెక్స్ట్ విశాల్ గారితో హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా? విశాల్ గారి గురించి చెప్పండి. అంటే కథ రావాలి ఫస్ట్. హీరోయిన్ ఆయనతో పాటు హీరోయిన్ గా చేద్దాం. స్టోరీ ఇస్ డెఫినెట్లీ ఐల్ డు. నో ఇష్యూ. వరలక్ష్మి గారు yes. అయ్యో మళ్ళీ మీరా? అయ్యో మీ పెర్ఫార్మెన్స్ కాదు ఎవరు లేదా ఇక్కడ? వరలక్ష్మి గారు, హాయ్. కాదు, thank you. మై నేమ్ ఇస్ శరత్ అండి. కాదు. నా శరత్. డాడీ పేరు అక్కడ చెప్పండి. కొంచెం లేదా నా అయిపోయింది. డాడీ పేరు చెప్పండి సార్. ఒకటి. చెప్పండి సార్, మీరు చెప్పండి ఒకటి సార్. ఏంటంటే సార్ లేదు సూర్య సార్ మీరు చెప్పండి సార్, చెప్పండి. సీనియర్. కాదు వరలక్ష్మి గారు, మీరు మామూలుగా ఆర్టిస్ట్ కి ఎంత ప్రూవ్ చేసుకున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు ఈ సినిమా నేను చెప్పలేదు. బికాస్ 12 years ముందు చేసింది. అండ్ ఆల్సో దే డెంట్ హ్యావ్ ద టైం చాలా తక్కువగా ఉంది. ఐ ఆల్సో ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైమ్ టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు అక్కడ ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్ట్ తెలుగు డబ్బింగ్ కదా. సో ఐ డెంట్. ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా మీరు ఫీల్ చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి. నా వాయిస్ లాగా మీరు ఫీల్ చేసుకోండి. అందులో అంటే అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు అంటే తమిళ ఏంటి కాబట్టి. వరలక్ష్మి గారు, అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 years తర్వాత వచ్చిన ఫిలింకి టీంలో మీ ఇద్దరు వచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరలక్ష్మి గారు, మీరు రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు అన్నీ హిట్టే. సో యువర్ నాట్ ఏ తమిళ్ గలర్, తెలుగు గలర్ అని ఫుల్ అనుకుంటారు. తెలుగు ఫుల్ పెళ్లి చేసుకుని తెలుగు హైదరాబాద్ అమ్మాయి. లోనే సెటిల్ అయింది, ఇంకేం తమ్ముడు. హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఫర్దర్గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ. నాకు ఈ సీరియస్ చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది. బట్ ఐ రియల్లీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్గా వచ్చి ఒక 2-3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను. సో అన్ని ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యుల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీంట్లో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది Yes. కదా. యాక్చువల్లీ ఎస్విఎస్సి మూవీ మీది చాలా మందికి రిలీజ్ అవ్వాలని ఉంటుంది. ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ నేను కానీ కూడా మీరు అనుకుంటున్నాను. షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కూడా. సో మీ ఫిలిమ్స్ లో ఏది మళ్ళీ చూడాలని నాకు యాక్చువల్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇంకోసారి రిలీజ్ అయితే ఎందుకంటే నాకు అప్పుడు నేను థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు. సో నాకు ఇప్పుడు ఇంకొకసారి సీతమ్మ వాకిట్లో మెయిన్ స్క్రీన్ థియేటర్స్లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్ రాజు గారిని. ఆయన చేస్తాను ఉంది, మైండ్లో ఆయనకు థాట్ ఉంది, చేస్తాను అన్నారు. మోస్ట్లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. అండ్ వరలక్ష్మి